కొడంగల్‌లో ఒక వ్యక్తి మాకు అభివృద్ధి ఏందో గాని, రేవంత్ రెడ్డి ద్వారా ఇందిరమ్మ రాజ్యంలో ఇచ్చిన భూములను పూర్తి స్థాయిలో కబ్జాలు చేయించి, అడ్డు తిరిగిన వాళ్ళను కొట్టించి మరి భూముల్లో డెవలప్‌మెంట్ జరుగుతదని అక్కడ ఫార్మా కంపెనీ ఎస్టాబ్లిష్ చేయడం వల్ల చాలా ఇబ్బందులు ఏర్పడతాయనే ఒక ఆలోచనతోటి అక్కడ యొక్క తండా వాసులే గాని, కొడంగల్ ప్రజల వాసులే గాని అందరూ నానా ఇబ్బందులు పడుతున్నారు. ఒక వ్యక్తిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి అతన్ని మాట్లాడడానికి ప్రయత్నం అయితే చేద్దాం ఒకసారి. కానీ ఈయన ముఖ్యమంత్రి అయినందుకు చాలా సంతోషిస్తున్నాం. ఆయనకు శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నాము. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రాబ్లమ్స్ అసలు ఎవరు పట్టించుకోవడం లేదు. ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీ పైన అసలుకి ఎంత దృష్టి ఉండాలి మీడియాకి గానీ ఎవరికైనా గానీ, ఇంకా వికారాబాద్ డిస్టిక్ ఏరియాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు గానీ మొత్తం అందరు కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ దృష్టి పెట్టాలి. అక్కడ ఎలాంటి తప్పిదం జరిగినా మాకు చాలా ప్రాబ్లమ్స్ వస్తుంది అనేది ఆలోచన చేసి వాళ్ళు కంపల్సరీగా దానిపైన ఖండించడం కానీ, ఎట్లాంటి ఇష్యూ అయినా ఖండించడం కానీ, దానికి సపోర్ట్ చేయడం కానీ అట్లాంటివి ఏమన్నా ఉండాలి. కానీ ఏ దాని గురించి కూడా పట్టించుకోవడం లేదు. అది మా ప్రాబ్లం. మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు రీసెంట్లీ ఫ్యూ డేస్ కింద 5,000 కోట్ల రూపాయలు కొడంగల్ డెవలప్మెంట్ కోసం తీసుకెళ్లాడు కదా. ఓకే, మంచిదన్న, చాలా ధన్యవాదాలు. ఈ విషయం కూడా ఒకటేంటంటే నీళ్లు నారాయణపేట కొడంగల్ అదే ఎత్తిపోతల పథకం చేస్తుండగా దానికోసం చాలా ధన్యవాదాలు, అంటే చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఆ ఏరియాలో వాటర్ లేక చాలా ప్రాబ్లం కూడా ఉంది మాకు. కాబట్టి ధన్యవాదాలు ఈ విషయంలో చాలా. ఓకే, ఇంకా మిగిలింది ఏంటంటే అక్కడ ఒకటి కొడంగల్ ప్రాంతంలో విద్యాల మండలంలో అకింపేట, పోలేపల్లి, లగచర్ల ఇంకొక 4 తండాలు ఉన్నటువంటి ప్లేస్ లో ఆ ఏరియాలో ఒక ఫార్మా కంపెనీ తీయాలని ఒక ప్రయత్నంలో ఉన్నారు. అక్కడ కూడా దానికి సపోర్ట్ చేయట్లేదు. మాకు ఫార్మా కంపెనీ వద్దు, దానివల్ల మా భూములన్నీ పోతాయి. ఒకటి, మేము వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్నాం, మా భూములన్నీ పోతాయి. ఒకటి, ఇంకోటి ఏంటంటే దానివల్ల పొల్యూషన్ వచ్చి ఊర్లే ఖాళీ చేసి వెళ్లాల్సి ఉంటది. మేమంతా ఇంత మంచి 3-4 ఊర్లు, అన్ని తండాలు ఇవన్నీ వదిలేసి వెళ్లాల్సి వస్తది. పక్కన ఉన్న జడ్చర్ల పక్కన ఒక పోలేపల్లి అనే విలేజ్ ఉంది. అక్కడ ఫార్మా ఏర్పరిచినందుకు ఎంత ప్రాబ్లం ఉంది అని చాలా ఫైట్. అట్లా ఇంకా ఒక్కసారి కంపెనీ వచ్చినాక దాన్ని తీయలేమన్నా, అంతే కదా. అట్లాంటప్పుడు మరి ఇంత డేంజరస్, మళ్ళీ ఇంత ప్రాబ్లమ్స్ ఉన్నా, అంటే దీని వల్ల ఇంత ఎఫెక్ట్స్ ఉన్న కంపెనీ మాకు వద్దని అంటుంటే వాళ్ళేమంటారు కొందరు నాయకులు, వాళ్ళ స్వార్థ లాభం కోసము, వాళ్ళేమో కొన్ని కాంటాక్ట్స్ కానీ ఏమైనా దొరుకుతాయని వాళ్ళ లాభం కోసం. లేదు, ఇది ఫార్మా, దీని వల్ల ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఇది మన గ్రీన్ ఫార్మా అని చెప్తున్నారు. గ్రీన్ ఫార్మా కాదు ఇది, నువ్వు ఆ గ్రీన్ ఫార్మా అని చెప్పుకొని ఏది తెస్తావు మాకేం తెలుసు. ఒకసారి అగ్రిమెంట్ చేసుకున్నాక అదంతా ఎందుకు, మీరు ఏదన్నా తెచ్చుకో, ఇంకేదైనా కంపెనీ ఇంకేమన్నా తీసుకురా, మంచిది ఇంకేమన్నా తీసుకురా. ఇంకా ఎంప్లాయ్మెంట్ ఏదో ఎంప్లాయ్మెంట్ ఇప్పిస్తామని అంటున్నారు. ఎంప్లాయ్మెంట్ ఎంత, నా ఊరికి ఒక 500 ఉద్యోగాలు ఇస్తావు, కానీ అక్కడ ఉన్నటువంటి జనాభా 3,000. ఒక్కొక్క ఊరిది ఆలోచించి 3-4 వేల జనాలు మొత్తం చచ్చిపోవాలన్నా. ఫార్మాలో పనిచేయాలన్నా కూడా స్టడీ పర్సన్స్ అయ్యే ఉండాలి, మళ్ళీ స్టడీ పర్సన్ ఉండాలి. అందులో పనిచేస్తే ఎంత సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, హెయిర్స్ అన్ని ఊడిపోతాయి, మొత్తం బాడీ మొత్తం ఇన్ఫెక్షన్, స్కిన్ మొత్తం ప్రాబ్లం అవుతుంది. అందులో వచ్చే 15,000 జీతం కోసం అది గిన్ని భూములు వదులుకోవాలనా అని మా ప్రాబ్లం. అక్కడ అది మా ప్రాబ్లం. కాబట్టి వద్దని మా ఆవేదన. అయితే ఆ కొడంగల్ కాన్స్టిట్యున్సీకి ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి మన రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నాడు కాబట్టి అక్కడ వాళ్ళ అన్న అయినటువంటి తిరుపతి రెడ్డిని అక్కడ పెట్టిండు అన్నట్లు. అక్కడ పెట్టి ఇక్కడ ఉన్న మొత్తం లీడర్స్ అందరినీ ఇచ్చేయని ఎలక్షన్స్ కన్నా ముందు ఆయన చేసిండు. మొత్తం ఆయనని తిరుపతి రెడ్డి గారే మొత్తం చూసుకున్నారు. కానీ సరే, ఓకే, గెలిచిండు, మంచిది. మేము కూడా మస్తు సంతోషించినాం అసలుకి. ఎందుకంటే మా దగ్గర ఎమ్మెల్యే కాదు, ఒక సీఎం అయ్యిండు. అసలు ఒక మంత్రి కూడా లేకుండా మా దగ్గర సీఎం అయ్యిండు కాబట్టి సంతోషించింది. అయితే ఈ విషయాన్ని తిరుపతి రెడ్డి దగ్గరికి తీసుకొస్తే సీఎం అన్నగారు అయినటువంటి తిరుపతి రెడ్డి గారి దగ్గర తీసుకెళ్తే ఆయన అతను దీనిపైన అసలు చాలా సీరియస్ గా ఇదవుతున్నాడు. మీకు అసలు డెవలప్మెంట్ అవసరం లేదా, మీరు డెవలప్మెంట్ అవసరం లేకుంటే రాకుండా నా దగ్గర ఏ స్కీమ్ లో అవసరం లేదనుకుంటే రాకుండా దగ్గరికి అని అనడము. అక్కడ ఏదో ఒక పిల్లవాడు ఏదో వీడియో తీస్తుండు అని వాడిని బెదిరించి కొట్టడం, ఏదో తిట్టడం, అది జరగడము. ఇవన్నీ కూడా జర్నలిస్ట్ శంకర్ గారి న్యూస్ ఛానల్ లో పెట్టిండ్రు అన్న, ఒకసారి చూసుకోండి మీరు. జర్నలిస్ట్ శంకర్ గారు దాడి చేసిండ్రు కదా, దాడి చేసిండ్రు ఆయన. ఇదొకటి, ఆయన కొడంగల్ విషయాల్లో ఒక 3-4 విషయాలలో మాట్లాడిండు అన్న. ఆ 3 విషయాలని దృష్టిలో పెట్టుకుని ఆయన పైన అటాక్ చేసిండ్రు. ఈ ఫార్మది అయితే తర్వాత విషయం, అటాక్ అయిన తర్వాత విషయం ఇది. ఫార్మది అంతకుముందు ఏమైందంటే మెడికల్ యూనివర్సిటీ ఏదో తెస్తున్నారు కదా కొడంగల్ కి. సంతోషం, చాలా సంతోషం. ఇట్లాంటివి తీసుకురండి, చాలా ఓకే. అయితే చేయడానికి మేము కూడా ఫుల్ సపోర్ట్. అది వస్తేనే కదా మా దగ్గర ఎంప్లాయ్మెంట్, పిల్లలందరూ మా దగ్గర చదువుకుంటారు, అక్కడ ఏదైనా ఉండాలని కూడా మంచిగా నడుస్తుంది. కాబట్టి ఓకే, సంతోషిస్తున్నాము. అయితే ఏమైందంటేనంటే కొడంగల్కి 4 కిలోమీటర్ల దూరంలో ఎర్రన్పల్లి అనే ఒక విలేజ్ ఉంది. ఎర్రన్పల్లి
ఇప్పాయిపల్లి అని ఒక 2 పేర్లు అంటే అదే పేర్లు 2గా పిలుస్తారు. ఇప్పాయిపల్లి, ఎర్రన్పల్లి అని ఒక విలేజ్ ఉంటది. ఓకే. ఆ విలేజ్ లో గౌటాన్ భూములు ఒక 40 కుటుంబాలకు అసలు భూమే లేదు అన్న వాళ్ళకి ఎకరా 2 ఎకరాలు ఎప్పుడో వెనకటికి గౌటాన్ భూములు వాళ్ళకు పేరు మీద చేయడం జరిగింది. దాని మీద వారు ఆధారపడి ఊర్లో ఇండ్లు ఇడిచిపెట్టుకొని వచ్చి మరి ఇక మాకు ఇక్కడ గిన్నె భూమి ఉంది కదా, ఇక మేము ఊర్లో ఏముంది మా అంటే ఏదో ఇంత గుడిసెలు ఉంటే అవి పెట్టుకొని వచ్చి ఆన్నే గుడిసెలు వేసుకొని ఆన్నే ఉంటుండ్రు వాళ్ళు. ఆ, ఇక మేము వీళ్ళని ఆధారం మాకు ఎకరం 2 ఎకరాలు ఈయన పండించుకుంటాం, మీద చేసుకుంటాం, సంసారం చేసుకుంటాం అని వచ్చిండ్రు. ఉమ్, అయితే వీళ్ళు ఏం చేశారు, ఆ మెడికల్ యూనివర్సిటీ పేరు మీద ఉమ్, ఆ 40 కుటుంబాల ఫ్యామిలీలు ఉన్నటువంటి భూములు అన్ని తీసుకొని ఇక్కడ మెడికల్ యూనివర్సిటీ పెడతామని పెట్టిండ్రు. ఆ, అయితే మంచిదే గౌటన్ భూమి మీరు తీసుకుంటున్నారు, కానీ ఉమ్, దానికి దగ్గరలో ఉన్నటువంటి ఇంకా కొంచెం సీలింగ్ ల్యాండ్ గౌటన్ ల్యాండ్స్ ఉన్నాయి అన్న. అవి ఆ, ఎవరి చేతిలో ఉన్నాయి, కొంచెం నాయకుల చేతిలో ఉన్నాయి, నాయకుల పేర్ల మీద ఉన్నాయి. ఆ, వీటిల్లో చేయొచ్చు కదా, పేదలు ఎకరా 2 ఎకరాలు భూమి లేని వాళ్ళ దగ్గర చూసుకోవడం ఏంది, ఉమ్, అక్కడ చేయండి. నా ఆవేదన అది. ఈ విషయం గురించి మాట్లాడిన జర్నలిస్ట్ శంకర్ ని ఉమ్. అటాక్ జరిగింది. అదే అది అయితే మొన్న రీసెంట్లీ 2 days బ్యాక్ ఒక కాంగ్రెస్ కార్యకర్త అనుకుంటా మీ ఊరు నుంచే ఆ, ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు అన్నట్టు. ఆ కొడంగల్ డెవలప్ అవ్వడం నీకు ఇష్టం లేదా, ఆ, కొడంగల్ డెవలప్ అవ్వడు నీకు నువ్వు ఎందుకు అడ్డుపడుతున్నావు అని ఈ విధంగా దుష్ప్రచారాలు ఈ మధ్యలో వచ్చిన బెదిరించిళ్ళు కూడా. ఇటు జర్నలిస్ట్ శంకర్ వాళ్ళకి ఫోన్ చేసిళ్ళు, మాకు కూడా ఫోన్ చేసిళ్ళు, మీరు ఎందుకు కొడంగల్ని టార్గెట్ చేస్తున్నారు అని అంటున్నారు. మరి ఈ రోజు పేపర్ చూసుకుంటే అదే విధంగా ఏముందంటే సీఎం ఇలాకాలో మంచి నీళ్లు లేవు, మందు మాత్రం ఫుల్ ఉన్నాయి అంటున్నారు. మరి ఏమైనా డెవలప్ జరుగుతుందా అక్కడ అసలు, లేకుంటే కొడంగల్ పేరుతోటి ఏమైనా దోచుకునే స్కీమ్ లాంటివి పెడుతున్నారా? స్కీమ్ అంటే ఇక దాచుకుని ఉండాలంటే అవి ఇంకా సమాజంలో ఫస్ట్ జనాలు మంచిగా లేవు అంటే అసలు నాయకులు జనాలు మంచిగా లేకపోతే అది జరుగుతూనే ఉంటుంది. అది పక్కకు పెట్టేసి ఉమ్, అసలు మీ డెవలప్మెంట్ కి మీరెవరు అడ్డుపడడానికి, మీరు ఎందుకు అడ్డుపడతారు, మీరు జర్నలిస్టులు మీరు ఎందుకు అడ్డుపడతారు, ఏమన్నా అన్యాయం ఉంటే న్యాయం ఉన్నా దాన్ని ప్రజలకు సమాచారం చేరవేస్తారు మీరు అవునవును. ఎందుకు అడ్డుకుంటారు. ఉమ్, ఆడ ఏమైంది అంటే కొడంగల్ వచ్చి ఏమని ఫోన్ చేసిండు అంటే కాంగ్రెస్ కార్యకర్త ఆ పిల్లవాడు ఎవరో ఉమ్, ఫోన్ చేసి ఎవరికి జర్నలిస్ట్ శంకర్ కి ఫోన్ చేసి నువ్వు మా కొడంగల్ గురించి నువ్వు ఎందుకో ఇది మాట్లాడుతున్నావు, కొడంగల్ డెవలప్మెంట్ కావద్దా మాకు అని అంటున్నాడు. ఎందుకు అంటున్నా అంటే ఉమ్, ఆ ఫార్మా కంపెనీ వద్దని అంటున్నారు కదా, మరి దీని గురించి ఆలోచన చేసి అరే వద్దు, మరి ఇంకా దాని వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి వద్దు అనే విధంగా ఆయన వార్త రాసినందుకు ఆయనకు అట్లా మరి కొడంగల్ డెవలప్మెంట్ చేయాలంటే ఇంకేదైనా తీసుకురండి, కానీ ఇదేం అవసరం, ఫార్మా ఏం అవసరము. అవును. అదే అన్నట్టు ఆ పిల్లవాడు ఏంటంటే మాకు ఫార్మా కంపెనీ తెస్తుంటే నీవెందుకు అడ్డుపడుతున్నావు, అరే కాదురా బాబు అడ్డుపడట్లేదు అసలుకి. ఉమ్, అది ఫార్మా కంపెనీ తెచ్చినందుకు అడ్డుపడట్లే, మెడికల్ యూనివర్సిటీ తేవడానికి కూడా అడ్డుపడట్లే. ఉమ్, మెడికల్ యూనివర్సిటీ ఏమో పేదల భూములు గుంజుకోకుండా ఇంకెవరు దొరలు ఉన్నాయి కదా, వాళ్ళు ఏమైనా సీలింగ్ ల్యాండ్లు ఏమైనా ఉంటే అట్లాంటివి ఏమైనా ఉంటే దాని మీద అంటున్నారు కదా, ఆరోపణలు వస్తున్నాయి కదా, ఉమ్, చేయండి, ఫోకస్ చేసి ఉంటేనంటే అక్కడ పెట్టండి, లేకుంటే ఇంకా ఏం చేస్తాం, ఇక కొందరికి లాభం జరగాలంటే కొందరు నష్టం జరుగుతుంది, ఇక ఏది చేద్దాము. ఇంకోటి ఫార్మా విషయం ఇది, ఇక అసలు వద్దే అనుకున్న ఫార్మా భూముల మీరు అసలు కనీసం ఇంత నొల్లి జరుగుతుందనా, ఈ ఫార్మా గురించి 3-4 ఊర్లు మొత్తం అసలు నొల్లి చేస్తున్నారు అసలుకి. ఆయన ఇప్పటికి కూడా వాళ్ళని ఎవరు పట్టించుకుంటారు, ఇప్పటికి కూడా ఎవరు పట్టించుకున్నారు అసలు. కనీసం నీకు న్యూస్ అని వచ్చిందే, ఒక ఆ, ఆ, శంకర్ ఒకటి పెట్టిండ్రు, జర్నలిస్ట్ శంకర్ అని ఒకరు పెట్టిండ్రు, అవును, ఎవరు పెట్టలే. అవును, అవును. ఇంకోటి ఏంటంటే నైట్ డ్రోన్లు తిప్పుతారు అన్న. వాళ్ళేమో కొందరు నాయకులు అంటే లేదు ఒట్టిగా పుకార్లు వచ్చినాయి, ఫార్మా కంపెనీ పెడతామని పుకార్లు వచ్చినాయి, ఎవరు పెడతలేరు ఏది చేస్తలేరు అని వాళ్ళు అంటున్నారు. ఉమ్, అట్లాంటప్పుడు ఏం పెడతలేరు అనుకున్నప్పుడు డ్రోన్లు నైట్ పూట దింపే అవసరం ఏముంది. అవును. ఎప్పటి నుంచి ఆ ఫార్మా కంపెనీ గురించి స్టార్ట్ అయినప్పటి నుంచి నెల రోజుల నుంచి అన్న గ్యాప్ ఇచ్చి 5 రోజులు గ్యాప్ ఇస్తారు, నైట్ డ్రోన్లు దింపుతారు. ఉమ్, ఏం అవసరం డ్రోన్లు దింపడము. ఉమ్, మేము అసలు యాంటీ అస్సలు కాదన్నా, రేవంత్ రెడ్డికి చాలా ఫ్యాన్ అసలుకి. ఆయన మంచి పని చేస్తే చాలా అసలుకి ముఖ్యమంత్రి అయినందుకు నేను అసలు స్వీట్లు మార్చిన నేను అసలుకి అంత హ్యాపీ అయినా, నిద్ర రాలేదు ఆ రోజు, అంత ఇదైనా. అట్లాంటప్పుడు ఇది ఒక్కటి చేయకుంటే చాలు కదా నా ఆవేదన అంతే. అదే అదే ఇది అన్న నైట్ డ్రోన్లు దింపాల్సిన అవసరం ఏముందన్న. ఈ న్యూస్ ఎందుకు బయటకు వస్తలేదు, ఒక శంకర్ ఒక్కడు మాట్లాడుతుండు, ఆయనకి ఎంత మా అంటే కొంతమంది చూస్తారు, ఇంక మిగిలిన ఛానల్ పెద్ద ఛానల్ తొలివేలు రఘు వాళ్ళందరూ ఎందుకు చూపిస్తలేరు ఇవి నాకు అర్థమైతే. తిరుమల ఎందుకు చూపిస్తలేడు అసలు, ఏదో కావాలని ఇంకోటి అన్న ప్రతిపక్షాలు ఇవన్నీ తెరలేపుతున్నాడు, ప్రతిపక్షాలు ఎవ్వరు కూడా రావట్లేదన్న. సీఎం ప్రతిపక్షాలు అంటున్నారు కానీ ప్రతిపక్షాలు పూర్తి స్థాయిలో ఓడిపోయిళ్ళు, వాళ్ళు రెస్ట్ తీసుకునే పొజిషన్ భయపడుతున్నాను. ప్రతిపక్షాలన్నా చెప్తున్నా కదా, నాకు వెంట్రుకలు రోమాలు లేచినాయి ఇప్పుడు మాట్లాడుతుంటే. అసలుకి
ప్రతిపక్షాలు ఎవరు లేరని, అసలు ప్రతిపక్షం లేదు, అసలు భయపడి ఉన్నారు, అసలు ఎవరు ఏమంటలేదు. ఎందుకు రా నాయన సీఎం క్యాండిడేట్, అందరు లీడర్లు చాలా మంది వాళ్ళే ఉన్నారు, ఎందుకు వాళ్ళు ఏదో చేసుకొని అన్నట్లు ఉన్నారు. ఉమ్, అట్లాంటి వాళ్ళు వాళ్ళ మీద దొబ్బుతున్నారు. ఏం చేసిన వాళ్ళు అసలు ఏడన్న ప్రతిపక్షాలు లేనే లేదు అని అడగడం గల అసలుకి. ఆ, ఇంకా ఇంకోటి ఏంటంటే వీళ్ళు కావాలంటే చేస్తారు కానీ అసలు ఉమ్, ఫస్ట్ ఇది ఒక్కటే, ఈ ఫార్మా కంపెనీ ఆపేయాలి. ఎందుకంటే మా భూములు కూడా ఉన్నాయన్నా, మా ఉమ్, భూములు ఉన్నాయి, మరి మేము ఎందుకు బయటికి రాలేదు ఈ న్యూస్ అని మా వాళ్ళందరూ పోయి ప్రజాభవన్ లో పోయి ఆ వీడియోని పంపిస్తే ఇప్పుడు ఉమ్, వాట్సాప్ లో ఉమ్, ప్రజాభవన్ లో పోయి ఒక 100 మంది వరకు పోయినరు. ఉమ్, ప్రజాభవన్ పోయి మరి అరే ఎంత ధరణ చేసి ఏం అడుగుతారు, కుక్కలు అడుగుతారు ఎవరు, మళ్ళీ న్యూస్ లో వస్తలేదు ఆడస్తలేదు మన వాళ్ళు. మరి ఉమ్, ప్రజాభవన్ తో పోయి ఇల్లు పడదాం అంటే అక్కడ లెటర్స్ తీసుకుంటారు కదా, లెటర్స్ తీసుకొని మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది మెసేజ్ వస్తుంది కదా. ఆ అవును, ప్రాసెస్ ఎవరు ఐఏఎస్ మేడం ఉంది కదా, ఉమ్, ఆమె లెటర్ తీసుకున్నట్లు అయింది, కానీ దానిపైన ఇంతవరకు యాక్షన్ తీసుకున్నట్టు కానీ ఏం చేసినట్టు కానీ ఏం లేదు. ఉమ్. అది ఆ వీడియో కూడా పంపిస్తా, ప్రజాభవన్లకు పోయిన మా సోదరులందరిది ఆ వీడియో కూడా పంపిస్తా మీకు, అది కూడా చూడండి. ఉమ్. మీకు కంపల్సరీ మీరు రాండి. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అంటారు. పట్టించుకుంటలేదు ఆ, దాని గురించి ఒక్కసారి. ఆ, రేవంత్ రెడ్డి గారు కానీ ఇంకా సరే ఆయన స్థాయి చాలా అంటే ఇప్పుడు రాష్ట్రం మొత్తం తిరుగుతుంటూ చాలా బిజీ కాబట్టి ఎవరో ఒక ఎమ్మెల్యే కానీ పార్టీ వాళ్ళు ఎవరైనా కానీ ఉమ్, దాని గురించి మాట్లాడారే ఫార్మా కంపెనీ ఏం వస్తలేదు, మీరు ఉమ్, ఎందుకు టెన్షన్ పడకండి అని ఒక్క ఇది చేయండి, ఒకటి అఫీషియల్ ఒకటి రిలీజ్ చేయండి, అది మేము కావాల్సింది అట్లా అన్నట్టు. ఇప్పుడు ప్రభుత్వానికి మీరేం చెప్తారు? ఈ ఫార్మా కంపెనీ తప్ప ఇంకేమైనా డెవలప్మెంట్ చేయమని అడుగుతున్నారు. అంతేనా, ఫార్మా కంపెనీ వద్దు మాకు, ఇంకేమైనా డెవలప్ చేయండి, ఉమ్, ఇంకేమన్నా అంటే ఇంకా మస్తు చాలా ఉంటాయి కానీ సారే రేవంత్ రెడ్డి సారే అన్నాడు ఇంకా కొన్ని స్కిల్స్ తీసుకొస్తాము, ఉమ్, యువత కొంచెం నిరుద్యోగం అంటే నార్మల్ గా అసలు 10th చదివి నార్మల్ నిరుద్యోగంతో ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి లెవెల్లో ఏమో చేస్తాము అన్నారు కదా, ఉమ్, మార్కెట్ యార్డ్ అట్లా టైప్ లా అట్లాంటివి ఏమైనా చేయండి, ఉమ్, మేము వద్దంటలేం కదా. అవును, ఓకే అట్లాంటివి చేయండి, ఇంకా ఈ ఫార్మా వద్దని మేము అంటున్నాం. నాదొక్కంది కాదన్న, అక్కడ నాదొక్క అదే ఎకరాలు అదే ఉండే, నా భూమి లేదు ఆడ, అసలు యాక్చువల్ గా నా భూమి ఉమ్, లేనే లేదు ఆడ. ఉమ్, కానీ మా జనాలందరూ ఇంతమంది ఈ ప్రాబ్లం పడుతున్నా, దయచేసి మళ్ళొక్కసారి విన్నపం ముఖ్యమంత్రి గారికి కానీ ఉమ్, వాళ్ళ సోదరుడు తిరుపతి రెడ్డి గారికి కానీ ఉమ్, ఇంకెవరన్నా కాంగ్రెస్ లీడర్లకు కానీ ఇంకా పక్కన ఉన్న కాన్స్టిట్యున్సీలో ఉన్న ఎమ్మెల్యేలకు కానీ వాళ్ళు ఒక్కసారి దీనిపైన రియాక్ట్ అయ్యి ఉమ్, సరే మీ అందరి క్షేమం కోసం ఫార్మా కంపెనీ వద్దని ఒక్కసారి రిలీజ్ చేస్తే ఉమ్, చాలు, ఇంకేం అవసరం లేదు మాకు. ఫార్మా ఇంకా మిగిలిన డెవలప్మెంట్లకు ఎక్కడైనా సరే రేవంత్ రెడ్డి జెండా పట్టుకొని తిరిగేటి ఇది ఉంది మాకు, ఆ, రేవంత్ రెడ్డి మంచి ఇది చేస్తాం మేము ఉమ్, అట్లా. కానీ ఇది వద్దు, ఫార్మా వద్దని నేను ఒక్కని కాదు, అక్కడ ఉన్న 4 ఊర్ల జనాల ఇది అన్నట్లు ఏం చేసిండ్రు అంటే అక్కడ ఉన్న నాయకులు ఏం చేసిండ్రు అంటే ఉమ్, ఎవరికి తెలియదు, ఒక 4-5 మంది కూర్చున్నారు వాళ్ళు, అక్కడ ఉమ్, నుంచి ఒక ఏదో కంపెనీ వాళ్ళు ఎవరో ఒక 2-3 ఆఫీసర్లు వచ్చిండ్రు, ఉమ్, వాళ్ళందరూ కూడా కూర్చొని ఏం చేసిండ్రు అంటే ఉమ్, సరే మేము మా గ్రామాలందరి నుంచి కూడా మాకు ఏకగ్రీవంగా తీర్పిస్తున్నాము, ఉమ్, ఫార్మా కంపెనీ పెట్టొచ్చు అని ఒక లెటర్ రాసి ఇచ్చిండ్రు. ఎవరిని అడిగి ఏకగ్రీవం అంటే మొత్తం జనాలందరినీ అడిగి దాని గురించి అడిగి డిస్కస్ చేసి చేస్తారు కదా, వీళ్ళు ఏకగ్రీవంగా తీర్మానం ఇచ్చేటోళ్ళు ఎవరైనా. అవునవును. ఉమ్, అట్లా ఉంది వీళ్ళది. కాబట్టి దీని గురించి కొంచెం మీరు మాట్లాడండి. మీరైతే విన్నారు కదా, ఇలాంటి సమస్యలు కొడంగల్లో ఫార్మా కంపెనీ తీసుకొస్తా అని చెప్పి అక్కడ ఉన్న చాలా మంది ఇందిరమ్మ రాజ్యంలో ఏదైతే ఇచ్చిన ల్యాండ్స్ అయితే ఉన్నాయో ఆ పేదల ల్యాండ్స్ తీసుకోవడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారు. దానిపైన పోరాడిన జర్నలిస్ట్ శంకర్ పైన దాడి చేయడం జరిగింది. పేదల భూములు లాక్కోవడం కన్నా అక్కడ ఉన్న దొరల 100 ఎకరాలు ఉన్నాయి, వాళ్ళ భూములను తీసుకొని డెవలప్మెంట్ కోసం యూజ్ చేయొచ్చు కదా, పేదోళ్ళే అవపడుతున్నారా అని ఈ విధమైన న్యూస్ తీసుకుని వచ్చినందుకే జర్నలిస్ట్ శంకర్ పైన దాడి చేయడం జరిగింది. కొడంగల్ ప్రజల యొక్క అవస్థలు ఏంటంటే ఇక్కడ ఫార్మా కంపెనీలు వస్తే చాలా కుటుంబాలు రోడ్డు మీద పడే అవకాశం ఉంది. అక్కడ వచ్చే ఏర్పడే పొల్యూషన్కి పూర్తి స్థాయిలో ఇండ్లు ఖాళీ చేసుకుని వెళ్ళిపోయే పరిస్థితిలో ఉన్నాయి. కాబట్టి రేవంత్ రెడ్డి గారు దయచేసి మీరు డెవలప్మెంట్ చేయాలంటే రోడ్లు వేయడం, లేకుంటే విద్యార్థులకు ఎటువంటి ఉద్యోగ ఉపాధి కల్పించడం లాంటి చేయాలి, కానీ ఇటువంటి పనులు చేయొద్దని అక్కడ యొక్క కొడంగల్ యొక్క బాధితులైతే ఈ విధంగా ఆవేదన చెందడం జరుగుతుంది.